హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6th ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి సెలక్షన్స్ లిస్ట్ అయితే ఈరోజు విడుదల అవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క సైట్ కొంత ఎర్రర్గా వస్తుంది. ఆ యొక్క ఎవరికి సీట్ వచ్చింది రాలేదు, మరి ఏ స్కూల్ వచ్చింది అనేటువంటిది తెలుసుకోవడానికి కొంచెం సైట్ అయితే బిజీగా ఉంది. ఇది ఎందువల్ల అంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీ యొక్క రిజల్ట్ని. ఆ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకునేటువంటి విధానం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మీరు ఆ యొక్క అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అవి ప్రాసెస్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే ఈ కౌన్సిలింగ్ స్టార్టింగ్లో చేసామో అదే ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీకు ఒకవేళ సీటు వచ్చిందనుకోండి, సీటు వస్తే అక్కడ మనకి 2 ఆప్షన్లు కనిపిస్తాయి అన్నమాట. ముందు మీకు ఏ స్కూల్ వచ్చింది తెలుస్తుంది. కోరుకొండ వచ్చిందా, కలిగిరి వచ్చిందా, లేదంటే తమిళనాడు వివేక స్కూల్ వచ్చిందా, లేదంటే హుబ్లీ కర్ణాటకలో ఉండే స్కూల్, మీరు ఏవైతే 10 స్కూల్స్ పెడతారో వాటిలో మీరు సెలెక్ట్ అయ్యంటే ఒక స్కూలు సెలెక్టెడ్. అయితే అక్కడ యాక్సెప్టెడ్ అని ఒక కాలం ఉంటుంది. అంటే మీకు ఆ వచ్చిన స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలికిరి వచ్చింది, లేదా కోరుకొండ వచ్చింది, లేదా తమిళనాడులో వచ్చింది, ఆ స్కూల్ మీకు ఇష్టమైతే మీరు ఏం చేయాలంటే యాక్సెప్ట్ అనేటువంటి దాని మీద ఓకే చేయాలి. ఒక్కసారి ఆలోచించుకొని చేయాలి. ఆ స్కూల్ మనకి మంచిదే, బాగా ఉంది, చేరగలం అనుకుంటే. లేదు సెకండ్ కౌన్సిలింగ్ లేదా 3rd 4th ఇలా ట్రై చేద్దాం అనుకుంటే రీకన్సిడర్డ్ అనేటువంటి యాప్స్ ఉంటుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, రీకన్సిడర్. మరి దాన్ని క్లిక్ చేయాలంటే మేము ఈ phase 1 రౌండ్ 1 కౌన్సిలింగ్కి మేము ఇంట్రెస్ట్ లేదు, నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ స్కూళ్ళు మేము అవకాశం తీసుకుంటామని దాని అర్థం అన్నమాట. ఇష్టమైతే యాక్సెప్ట్ బటన్ నొక్కండి. ఒకసారి యాక్సెప్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు. ఇష్టం లేకపోతే మరో రౌండ్లో మంచి స్కూల్ వస్తుంది, మనకు అనుకున్న స్కూల్ అనుకుంటే అప్పుడు రీకన్సిడర్ నొక్కండి. మరి ఫలితాలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మార్నింగ్. ఇక ఈ సైట్ కొంచెం బిజీగా ఉంది, వెయిట్ చేయండి. నచ్చిన స్కూల్ అయితే మీకు రాలేదు అనేటువంటి విషయం తెలిస్తే రీకన్సిడర్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ రౌండ్లో వస్తుంది. ఓకే, రాని వాళ్ళు మీరు ఆల్రెడీ చూశారు, రిజల్ట్ చూశారు, మీకు అసలు ఏ స్కూల్ కూడా అలాట్మెంట్ కాలేదు, అయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఆశలు వదులుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఇంకా మనకి 7 రౌండ్లు ఉన్నాయి. ఈ 7 రౌండ్లలో మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కాబట్టి దాదాపుగా జనరల్ అభ్యర్థులకి ఒక 245, 250 అలా రేంజ్లో ఉన్న వారికే వస్తాయన్నమాట. అదే ఓబీసీ వరకు అయితే దగ్గరగా 240, 2 అబవ్ ఉండేటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీలకి అయితే 235, 230 అలా ఛాన్స్ ఉండే వాళ్ళకి, మార్కులు ఉండే వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి 10% మనకు ఆశలు వదులుకోవాలి, 90% ఆశలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీకు వచ్చిన ఇప్పుడు కలికిరి వస్తే బాగుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ వచ్చింది, అప్పుడు మీరు ఏ ఆప్షన్ పెట్టాలి? రీకన్సిడర్ ఆప్షన్ పెట్టాలన్నమాట. ఓకే, లేదు మీకు కోరుకొండ కావాలనుకుంటే కోరుకొండే వచ్చింది అనుకో లక్కీగా, అప్పుడు యాక్సెప్ట్ చేయండి. మరలా మీకు ఈ యొక్క అమౌంట్ కట్టేదానికి ఇటంతకు సంబంధించి కూడా మీకు ఫోన్ చేయటం జరుగుతుందన్నమాట. ఫోన్ చేసిన తర్వాత వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. మీకు మీ మెయిల్కి కూడా ఒక కాల్ లెటర్ కూడా వస్తుంది, అది కూడా చూసుకోవచ్చు. అన్ని తర్వాత దీనికి సంబంధించిన విషయాలు కూడా చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఎవరికైనా సీట్ వస్తే మీకు ఎన్ని మార్క్స్కి వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి, ఇతరులు తెలుసుకుంటారు. సెకండ్ రౌండ్ గురించి మనం మరలా ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.